సో ఎట్లాగో షుగర్ అన్నారు కదా, షుగర్ గురించి మాట్లాడదాం. ఓకే. మధుమేహం లేదా షుగర్ అంటుంటాం కదా, ఉమ్. వాటికి ఆయుర్వేదంలో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, లేదా వాటిలో ఎట్లాంటి మూలికలు ఉన్నాయి? ఉమ్. ఇప్పుడు మధుమేహం అంటే షుగర్ అందరికీ తెలిసిందే, ఇప్పుడు కామన్ అయిపోయింది. మ్మ్. ప్లస్ ఇప్పుడు మనకి షుగర్లో ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అంటే, షుగర్ అయితే మానేయాలి. ఇప్పుడు ఎవరు చెప్పినా ఫస్ట్ షుగర్ మానేయాలని చెప్తారు. సో షుగర్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించేసుకోవాలి. మ్మ్. మన బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైతే, అదే షుగర్ లెవెల్స్ ఎక్కువైతేనే షుగర్ అంటాం. మ్మ్. సో అవి మానేసుకోవాలి కంపల్సరీ. ప్లస్ ఏమేమి తీసుకోవచ్చు అంటే, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లైక్ బార్లీ మ్మ్. తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు గోధుమలు, మ్మ్. కొర్రలు అంటారు, అట్లాంటివి తీసుకోవాలన్నమాట. జొన్నలు మ్మ్. ఇవి కూడా మంచిగా తీసుకోవచ్చు. ఓకే. ప్లస్ ఇప్పుడు మనకి కూరగాయలు తీసుకోవచ్చు. మెంతి కూర ఎక్కువ తీసుకోవాలి, మ్మ్. మెంతులు తీసుకోవచ్చు, మ్మ్. కాకరకాయ తీసుకోవాలి బాగా. ఇంకా ఏంటంటే జామున్ అంటాం కదా, మ్మ్. నేరేడుకాయ, Yeah. అది తీసుకోవాలి. నేరేడు పండు అది తీసుకోవాలి. ఇవన్నీ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. పొద్దున్నే లేచి ఒక కాకరకాయ రసం కానీ లేదా ఉసిరికాయ రసం కానీ తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. నేరేడు పండు అన్నాం కదా, దాని సీడ్ తోని కూడా ఏమైనా ఔషధాలు ఉన్నాయా? ఉన్నాయండి. నేరేడు పండు సీడ్తో కూడా మేము మెడిసిన్ తయారు చేస్తాం. అది కూడా షుగర్లో బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే దాన్ని పొడి చేసుకొని తాగడం అట్లాంటిది ఏమన్నా చేసుకోవచ్చు. ఎండబెట్టుకొని పొడి చేసుకొని తాగొచ్చు. ఫర్ షుగర్ పేషెంట్స్. ఇంకేదన్నా రకంగా కూడా ఇంకెవరికన్నా ఉపయోగపడుతుందా? బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది నేరేడు పండు సీడ్. అవునా? ఓకే.